కొన్ని విషయాలను లేవనెత్తిన రాహుల్ రామకృష్ణ ఇప్పుడు ట్వీట్స్ డిలీట్ చేసుకున్నారు. రాహుల్ రామకృష్ణ భయపడ్డా లేదా ఎవరైనా భయపెట్టారా? అసలేం జరిగింది? పవన్ పై ట్వీట్లను డిలీట్ చేశారు ఆయన. నిన్న పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ట్వీట్ మనం చూస్తూ ఉన్నాం. పెసా యాక్ట్ 1/70 ఈ యాక్ట్ని ప్రశ్నిస్తూ పవన్ని టార్గెట్ చేస్తూ రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. రాహుల్ని విపరీతంగా ట్రోల్ చేశారు పవన్ ఫ్యాన్స్. మును తెలంగాణలో సమస్యలు చూసుకోవాలంటూ ట్రోలింగ్ చేశారు. అంటే ఓ వ్యక్తి క్వశ్చన్ చేస్తే తెలంగాణలో సమస్యలు చూసుకోవాలి. ప్రకాష్ రాజు క్వశ్చన్ చేస్తే నువ్వు తెలుగోడివా, తమిళోడివా, కన్నడోడివా అని క్వశ్చన్ చేయాలి. రాహుల్ రామకృష్ణ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే నువ్వు తెలంగాణ సమస్యలు చూసుకోవాలని ట్రోల్ చేసే వీళ్ళు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణకు వస్తానంటే ఎవరైతే కొంతమంది అడ్డుకుంటారని మాట్లాడుతున్నారో మరి అది ఎలా వస్తారని అడిగిన వాళ్ళడిన క్వశ్చన్ కూడా కరెక్టే కదా. మీ పరంగా మీ ట్రోలింగ్స్ పరంగా వాళ్ళడిన క్వశ్చన్స్ కూడా కరెక్టే కదా. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పి రావాలని క్వశ్చన్ చేశారు ఆయన. మరి ఆయన క్వశ్చన్ కరెక్టే కదా. ఇక్కడికి వచ్చి మా రాజ్యం మేము వేలుకోగలుగుతాం, మా సమస్యలు మేము చూసుకోగలుగుతాం, మీ సంగతి మీరు చూసుకోండి, కవిత లాంటి వాళ్ళు మీకు రాజధాని కట్టుకోండి అంటూ కూడా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. మరి ఇక్కడ రాహుల్ రామకృష్ణ తెలంగాణ సమస్యలే చూసుకోవాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ తెలంగాణలో వచ్చి ఆయన రాజకీయాలు చేసుకోవాలన్నప్పుడు కవిత లాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీ ట్రోల్స్ యాక్సెప్ట్ చేసి రాహుల్ రామకృష్ణ డిలీట్ చేసుకుంటే ఇప్పుడు తెలంగాణకు వస్తానటువంటి పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్య వెనక్కి తీసుకుంటారా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఒకసారి ట్వీట్స్ చూస్తున్నాం. పవన్ని ప్రశ్నించాలంటే ఆంధ్ర ఓటర్ అయి ఉండాలని కూడా కామెంట్లు వస్తూ ఉన్నాయి. అటు ఇటు కాకుండా ప్రశ్నిస్తే ఎటు కాకుండా పోతామంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. బంగారు తెలంగాణలో రోడ్డు మీద మూత్ర విసర్జన చేస్తున్నటువంటి ప్రముఖ నటుడు పరోటా వీరుడు రాహుల్ అంటూ వీడియోలని మళ్ళీ సర్క్యులేట్ చేస్తున్నారు. రాహుల్ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఒకసారి ఫస్ట్ మనం ఆ ట్వీట్స్ చూద్దాం, డిలీట్ చేసిన ట్వీట్స్ చూద్దాం. పీసీఆర్ ఆ డిలీట్ చేసిన ట్వీట్స్ పేజ్ ఎస్ ఇక్కడ చూడండి, హోల్డ్ చేయండి. అక్కడ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ ఏంటి? పవన్ కళ్యాణ్ ప్లీజ్ ఆస్క్ అండ్ షో ఫర్ రిజల్ట్స్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దెమ్. పెసా యాక్ట్ 170, గ్రామ పంచాయతీ సభ యాక్ట్, ద ఎఫెక్ట్ అఫారెస్ట్రేషన్ ప్రోగ్రామ్స్, డిడ్ యూ డూ దెమ్? Numbers seem dubious as verified by independent body. I am asking for the filed and marked results. ఇది రాహుల్ రామకృష్ణ చేసిన ఫస్ట్ ట్వీట్. మీ శాఖ పరిధిలో పెసా యాక్ట్ అమలు అవుతుందా అని. తర్వాత apart from your usual bravado, have you implemented section 4(1) of B of proactive disclosure of the right to information act? మీ శాఖ పరిధిలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలు అవుతుందా అని క్వశ్చన్ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు లేవు. అవి 20 hours బ్యాక్ అండ్ 19 hours బ్యాక్ చేసిన ట్వీట్స్ ఇప్పుడు లేవు. లాస్ట్లో ఏముంది? నో డిస్రెస్పెక్ట్ మీన్ నన్ టేకెన్, అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది రాహుల్ రామకృష్ణ ఇప్పుడు మళ్ళీ చేసిన ట్వీట్ 11 hours బ్యాక్. ఆ మధ్యలో ట్వీట్స్ అన్ని కూడా ఎగిరిపోయాయి, డిలీట్ అయిపోయాయి. ఇక ఆయన పైన వచ్చిన ట్రోలింగ్ చూద్దాం ఒకసారి. ఆయనపై వచ్చిన ట్రోలింగ్ పేజ్ చేయండి. ఆ ట్రోలింగ్లో ఒకసారి హోల్డ్ చేయండి పీసీఆర్. ఎవరో జేఎస్పీ నరేష్ అంట, ఫుల్గా ప్లే చేయండి మళ్ళీ. సో జేఎస్పీ నరేష్ అంట, ఆయన ఏం పెట్టారు చూడండి. బంగారు తెలంగాణలో రోడ్డు మీద మూత్ర విసర్జన చేస్తున్న ప్రముఖ తెలంగాణ నటుడు పరోటా వీరుడు రాహుల్ రామకృష్ణ. సో ఆ తర్వాత ఇప్పుడు ప్రాసెస్ ఏంటి రాహుల్ భయ్య? పోసుకునే ముందు అనాలా, పోసుకునేటప్పుడు అనాలా, పోసుకున్న తర్వాత అనాలా, పోలీసులు పట్టుకుంటే అనాలా జై తెలంగాణ అని చెప్పి? మీకు జై తెలంగాణ అంటే అంత ఈజీగా, అంత ఫూలిష్, అంత జోక్ అనిపిస్తోందా? ఆ కామెంట్ చూడండి. అక్కడ లాస్ట్లో జై తెలంగాణ అని చెప్పి అనాలా, ఎప్పుడు అనాలని చెప్పి ఆయన మూత్ర విసర్జన చేస్తుంటే వీడియో పెట్టి కామెంట్ చేస్తున్నాను. జై తెలంగాణ అనేది అంత జోక్గా అనిపిస్తోందా మీకు? ఆయన ఎవరు కామెంట్ చేసింది? జేఎస్పీ నరేష్ అంట. జేఎస్పీ అంటే జనసేన పార్టీ, బహుశా పవన్ కళ్యాణ్ ఫోటోనే డీపీగా ఉంది. జేఎస్పీ నరేష్ ఎప్పుడు అనాలి జై తెలంగాణ అని చెప్పి కామెంట్ చేశారు. మరి జోక్గా అంటే ఇది రెచ్చగొట్ట అనిపించదా? రీజనల్ కాన్ఫ్లిక్ట్స్కి కారణం అవుతుంది ఇలాంటివి. సరే అనేది తప్పు చేశాడు. సరే ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ఇక రాహుల్ రామకృష్ణ విషయానికి వద్దాం. రాహుల్ రామకృష్ణ వీడియో పోస్ట్ చేసి జై తెలంగాణ అని ఎప్పుడు అనాలన్నప్పుడు ఆయన కామెంట్ చేసిన వ్యక్తికి రిప్లై ఇస్తాడు లేదో చూడాలి. బట్ జై తెలంగాణ ఈజ్ అన్ ఎమోషన్, అదొక ఎమోషన్. ఈ పోసుకునేటప్పుడు అనాలా, పోసినప్పుడు అనాలనేది ఒకసారి తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి తెలంగాణ ఎవరైతే ప్రోయాక్టివ్గా తెలంగాణ వాదాన్ని ఎత్తుకొని ఉన్నారో, లేదు తెలంగాణ బిడ్డల్ని ఎవరైనా మమ్మల్ని అడిగినా మేము చెప్తాం జై తెలంగాణ ఎప్పుడు అనాలనేది. జై తెలంగాణ అని చెప్పి మీరు కామెంట్ చేశారు కదా. ఇటువంటి కామెంట్సే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్కి దారితీస్తే ఇప్పుడు అంటారు ఇక మళ్ళీ ఎందుకు మీరు రానివ్వరు,
ఎందుకు మీరు చేయాలంటే ఇందుకే ఈ కామెడీ చేసినందుకే రానివ్వరు, ఈ కామెడీ చేసినందుకే పరుగు పోతుందని చెప్పి ఆక్రోశంతో, ఆవేదనతో, ఆగ్రహంతో మాట్లాడుతున్నారు. మాట్లాడేటువంటి తెలంగాణ ఉద్యమకారులైనా, లేదు టీఆర్ఎస్ పార్టీ కవిత అయినా, కాంగ్రెస్ నుంచి పొన్నం ప్రభాకర్ అయినా ఇటువంటి జోక్గా చేసి తెలంగాణ ఎమోషన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. కమింగ్ బ్యాక్ టు రాహుల్ రామకృష్ణ. రాహుల్ రామకృష్ణ పైన ఇంకో కామెంట్ ఏంటంటే, వాడు తాగుబోతాడు, తాగి కామెంట్స్ పెడతాడు, తాగి ఈ రకంగా వ్యవహరిస్తారని చెప్పి గతంలో అటు రేవంత్ రెడ్డి ఉద్దేశించి కూడా ఏదో కామెంట్ పెట్టినట్టుగా ఉన్నాడు. సో అప్పుడు కూడా ఇదే సేమ్ రెస్పాన్స్ వచ్చింది. సో రాహుల్ రామకృష్ణ గారి ఇఫెట్ మీరు కనుక వీడియో చూస్తే మీపై వచ్చినటువంటి తాగుబోతు అనే కామెంట్, ఈ మరకని మీరు చెరిపేయాలనుకుంటే మీరు సమాధానం చెప్పాల్సిందే. నిజంగానే మీరు తాగుబోతు అని ఒప్పుకుంటే అది మీ ఇష్టం, ఇక మీరు వదిలేస్తారా? కానీ మీరు దయచేసి ఇంకోసారి తెలంగాణ అనే పదాన్ని వాడకండి. ఎందుకంటే మీరు ఒక్కసారి విత్డ్రా చేసుకున్నారు. జై తెలంగాణ అని చెప్పి గర్వంగా చెప్పిన మీరు ఆ కామెంట్ల తర్వాత చూడండి, అక్కడ జై తెలంగాణ ఉంటుంది. ఒకసారి రాహుల్ రామకృష్ణ ప్లే చేయండి, రాహుల్ రామకృష్ణకి సంబంధించి ట్వీట్ ప్లే చేయండి పీసీఆర్. ఆయన ట్వీట్స్ చూస్తే దాంట్లో జై తెలంగాణ మెన్షన్ చేశారు ఆయన, రైట్? సో ఆయన ట్వీట్స్ ప్లే చేయండి. రాహుల్ రామకృష్ణ ట్వీట్స్ చూస్తే దాంట్లో జై తెలంగాణ అనేటువంటి కామెంట్ ఉంటుంది. ఆ జై తెలంగాణ అనే కామెంట్ని మీరు వాడినందుకు చూడండి, అక్కడ జై తెలంగాణ ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ సెకండ్ ట్వీట్ 20 hours ago జై తెలంగాణ మెన్షన్ చేశారు. సో మీరు మెన్షన్ చేసినప్పుడు యు ఆర్ ప్రౌడ్ టు బి తెలంగాణైట్ అండ్ తెలంగాణను మెన్షన్ చేసినప్పుడు మీరు అటువంటి కామెంట్స్కి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకు డిలీట్ చేసుకున్నారు? వై డూ యూ విత్డ్రా యువర్ ట్వీట్స్? చాలా కాన్ఫిడెంట్గా ఆయనకి విమర్శలే కాదు, ఆయన పట్ల కొంత ప్రౌడ్గా ఉన్న వాళ్ళు కూడా కామెంట్ చేశారు, చాలా కాన్ఫిడెంట్గా కామెంట్ చేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఆయనని సినిమాల్లోకి రాకుండా, సినిమాలు నటించకుండా చేయగలుగుతారు. కానీ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున ఆయన పైన పాజిటివిటీని తీసుకొచ్చాయి. రాహుల్ రామకృష్ణ యు ఆర్ సచ్ ఏ ప్రౌడ్ పర్సన్ అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ కామెంట్స్ కూడా చూశాను. కానీ ఇప్పుడు డిలీట్ చేసుకున్నాడు. ఆయన మీద ట్రోలింగ్స్ ఒకరితో చూద్దాం ఏ రకంగా ట్రోలింగ్ చేశారనేది. పీసీఆర్ ఫస్ట్ ట్రోలింగ్ వచ్చేసి ఎవరో ఎప్పుడు పోసుకుంటూ అనాలి జై తెలంగాణ అని చెప్పని అడగరా? జై తెలంగాణ అనేది ఎమోషన్. ఇటువంటి కామెంట్స్ చేస్తే డెఫినెట్గా మీరు అనేక రకాల విమర్శలు ఎదుర్కొంటారు. మీరే కాదు, మీ నాయకుడు ఎదుర్కోవాల్సిన తప్పరిక. మీ నాయకుడు విమర్శిస్తుంటే ఎందుకు విమర్శిస్తారు? ప్రత్యేక పాస్పోర్ట్ కావాలా, ప్రత్యేక వీసా కావాలన్నారు కదా. ఇటువంటి కామెంట్లు మానుకోండి. ఫస్ట్ వీసాలు, పాస్పోర్ట్ అక్కర్లేదు. ఇటువంటి బలుపు, ఇటువంటి అహంకారాన్ని మానుకోండి. అప్పుడు మీకు పాజిటివిటీ ఉంటుంది, అప్పుడు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు జనం. ఎందుకు వివేదిస్తున్నారు మీ అయ్యా జాగీరా అని క్వశ్చన్ చేశారు కదా. ఎస్, ఇటువంటి కామెంట్స్ ఆపుకోండి. ఫస్ట్ తెలంగాణ ఎందుకు వచ్చింది ఇక్కడ మీకు? వాడిని ఆయన విమర్శించాలనుకుంటే ఆయన విమర్శించండి, డైరెక్ట్గా టార్గెట్ చేయండి. జై తెలంగాణ అని చెప్పి జై తెలంగాణ కామెంట్ ఎందుకు వచ్చింది ఇక్కడ? నెక్స్ట్ ట్రోలింగ్ ప్లే చేయండి. రాహుల్ రామకృష్ణ గారు, ముందు మీ నాయకులు 12 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారో చూసుకోండి. ప్రశ్న అడిగే ముందు మీ నాయకుల పనితీరుపై కూడా అదే ధైర్యంతో ప్రశ్నించండి. తర్వాత ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం అడగండి. ఇది ఆయన మీద ఇంకొక ట్రోలింగ్. సేమ్ క్యాండిడేట్ అండ్ సేమ్ పర్సన్. తెలంగాణకు వచ్చి తెలంగాణ నాయకులు ఏం చేశారో, గద్దర్ వెన్నులో బుల్లెట్ ఎలా దిగిందో అడిగే ముందు అక్కడ కూడా అడిగిరండి. ఇదే సమాధానం తెలంగాణ వాదు నుంచి వచ్చింది. కవిత గారు అడిగింది ఇదే. గద్దర్ వెన్నులో బుల్లెట్ దించింది ఎవరు? ఈడికొచ్చి చైతన్యవంతుల్ని చేస్తానని చెప్పినటువంటి వ్యక్తులే. అక్కడ వెళ్ళి ఫస్ట్ ముందుగా చైతన్యవంతులు చేయండి. వలసలు ఆపాలి.